అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సిఐ సతీష్ కుమార్ మృతిపై మిస్టరీ. సతీష్ ది హత్య అని కూడా కుటుంబ సభ్యులు అంటూ ఉన్నారు. ఒంటిపై గాయాలున్నాయంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. గట్టిగా నిలదీసినందుకే పోస్టు మార్టంకి పంపారు అని కూడా చెప్తూ ఉన్నారు. సతీష్ శరీరంపై పలు చోట్ల తీవ్ర గాయాలున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. తిరుమల శ్రీవారి ఆలయ పరకామణి కేసుతో లింక్ ఉన్న ఫిర్యాదుదారు గుంతకల్లు రైల్వే సిఐ సతీష్ కుమార్ మృతి కేసు ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారిందని చెప్పుకోవచ్చు. ఆయన మరణంపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్కంఠ నెలకొంది. సతీష్ కుమార్ మృతదేహానికి తాజాగా పోస్టు మార్టం ప్రక్రియ పూర్తయినట్లుగా కూడా తెలుస్తుంది. పోస్టు మార్టం ప్రక్రియ దాదాపు 3 గంటల పాటు జరిగింది. అయితే సతీష్ మృతదేహంపై పలు గాయాలున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే సిఐ సతీష్ ది ముమ్మాటికి హత్యనంటూ కూడా సిఐ తమ్ముడు ఆరోపిస్తూ ఉన్నారు. సిఐ మృతిపై అనుమానం వ్యక్తం చేసిన ఆయన తన అన్న ఒంటిపై గాయాలున్నాయని కూడా అంటూ ఉన్నారు. అందుకే తను గట్టిగా నిలదీస్తే పోస్టు మార్టం చేసేందుకు మృతదేహాన్ని పంపారని కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. ఇక హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులు ఏమంటున్నారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. కోమల్ దగ్గర డెడ్ బాడీ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినాము. అక్కడ డెడ్ బాడీ ఉంటే డిఎస్పీ గారు, అక్కడ రైల్వే సిఐ గారు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు క్లూ కలెక్ట్ చేసి ఇది మీ వాడు హత్య కాదు ఆత్మహత్య ఇది అని మీరు కావాలంటే చూడండి అని అడిగినారు. దీన్ని ఏ బేసిక్ తో మీరు ఆత్మహత్య అని ఏ బేసిక్ తో చెబుతున్నారు సార్? బాడీ అక్కడి నుంచి 200 మీటర్స్ దూరం వరకు ఈడ్చుకెళ్ళినారు. దాన్ని ఏ ప్రకారంగా మీరు ఆత్మహత్య అని మేము అడగడం జరిగింది. మీకు అనుమానాస్పదంగా ఉందని అనడం వల్ల వాళ్ళు గుత్తికి రెఫర్ చేస్తాము పోస్ట్ మార్టం కంటే మాకు నమ్మకం లేదు సార్, మేము ఒప్పుకోమంటే కూడా అనంతపూర్కి తీసుకెళ్ళినారు. అనంతపూర్ తీసుకుపోయిన తర్వాత స్కానింగ్ ఏది చేసినారు. చేసితే కూడా వాళ్ళు మా పైన ఎటువంటి రెస్పాండ్ కావడం లేదు. మా వాడిది ఆత్మహత్య కాదు, ఇది హత్య అని చెప్పి మేము భావిస్తున్నాము. చాలా ఘోరంగా మా వాడిని చంపినారు. కుటుంబ సభ్యులు కూడా అదే ఆరోపిస్తున్నారు. హత్య అని కూడా చెప్తున్నారు. ఆత్మహత్య కాదు, 200 మీటర్స్ వరకు బాడీని ఈడ్చుకెళ్లిన ఆనవాళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయని కూడా చెప్తున్నారు. నేను బలవంతం చేస్తేనే ఈరోజు పోస్ట్ మార్టంకి కూడా పంపించారని కూడా కుటుంబ సభ్యులు సిఐ రమేష్ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బలవంతంగా పోస్ట్ మార్టంకి తీసుకెళ్లారనేది కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా హత్య అని కూడా వాళ్ళు అనుమానాలు అయితే పూర్తిగా వ్యక్తం చేస్తున్నారు. సతీష్ కుమార్ మృతదేహంపై తీవ్ర గాయాలు లేవు. తల అంతర్భాగం పుర్రె మాత్రం పీసులైంది. కదిలే రైలు నుంచి కింద పడితే శరీరంలోని ఇతర భాగాలకు కూడా గాయాలు కావాలి. బట్ శరీరంపై గాయాలు లేకపోగా తల మాత్రం ముక్కలైందని కూడా తెలుస్తుంది. దీంతో ఇది హత్య అయి ఉంటుందని కూడా వైద్యులు కూడా ఒక సైడ్ నుంచి కూడా అనుమానిస్తూ ఉన్నారు. మృతదేహానికి సిటీ స్కాన్ అనంతరం కూడా వైద్యులు ఈ అభిప్రాయానికి వచ్చినట్లుగా విశ్వసనీయంగా అయితే తెలుస్తుంది. 100 కోట్ల పరకామణి స్కామ్లో కీలక ఆధారంగా ఉన్న ఆయన అనూహ్యంగా మృతి చెందడంతో లోతైన దర్యాప్తునకు పోలీస్ శాఖ కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. పంచనామా తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు మృతదేహానికి ఇతర పరీక్షలు పోస్టుమార్టం కోసం కూడా అనంతపురం జిల్లాకి పంపించడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రికి. సాయంత్రం తర్వాత సిటీ స్కాన్ చేశారు. తర్వాత తల భాగం ఛిద్రమైనట్టు కూడా వైద్యులు చెప్తూ ఉన్నారు. హత్య చేసేందుకు తలపై గట్టిగా బాదినందుకే పుర్రె ముక్కలై ఉంటుందని కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. తర్వాత మృతదేహానికి పోస్టు మార్టం పూర్తి చేశారు. సతీష్ ది హత్య అంటూ ఆయన బంధువులు, కుమ్మర శాలివాహన సంఘ నాయకులు కూడా ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు.